క్యూఆర్ కోడ్ తయారు చేసి ఇప్పటికి 30 ఏళ్ళు. ఇప్పుడైతే మనం ప్రతి చోట లైక్ పేమెంట్స్, రెస్టారెంట్స్, ఆధార్ కార్డ్ చాలా దగ్గర వాడుతున్నాం. కానీ దీన్ని టొయోటా కార్స్ గురించి కనిపెట్టాడు. మసాహిరో హరా అనే జపాన్ ఇంజనీర్ కార్స్ పార్ట్స్ ని ట్రాక్ చేయడానికి ఈ బార్ కోడ్స్ కంటే ఎఫిషియెంట్ గా ఉండేలా దీన్ని కనిపెట్టాడు. తయారు చేసినట్టుగానే బార్ కోడ్స్ కంటే 100 టైమ్స్ ఎఫిషియెంట్ గా స్కాన్ చేయగలిగింది. కానీ మనం ఇంతలా క్యూఆర్ ని వాడడానికి ఈ టొయోటా కంపెనీ ఎలాంటి పేటెంట్ తీసుకోకపోవడమే. 2022 నుంచి జపాన్ లో ఈ క్యూఆర్ కోడ్ ని విచ్చలవిడిగా వాడడం మొదలు పెట్టారు. ఇంతలా అంటే మ్యాగజైన్స్ కి, బిల్ బోర్డ్స్ కి, ఈ మెన్యూస్ కి కూడా ఈ క్యూఆర్ కోడ్ ని వాడడం. 2017లో యాపిల్ ఎప్పుడైతే ఐఫోన్ కెమెరాలో ఈ క్యూఆర్ కోడ్ ని ఫ్యూచర్ ని తీసుకొచ్చిందో అప్పటి నుంచి దీని క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. కానీ ఈ గ్లోబల్ వైజ్ గా ఈ క్యూఆర్ కోడ్ ని వాడడం ఈ కరోనా నుంచే ప్రారంభమైంది. కరోనాలో ఎప్పుడైతే ఈ హ్యూమన్స్ మధ్యలో గ్యాప్ వచ్చిందో అప్పుడు ఆ గ్యాప్ ని క్యూఆర్ కోడ్ ఫిల్ చేసింది. రాత్రికి రాత్రి ఓవర్ నైట్ పాపులర్ అయిపోయింది. ప్రపంచం మొత్తం ఆక్రమించేసింది. క్యూఆర్ కోడ్ మీ డైలీ లైఫ్ ని ఇంకా ఈజీ చేసింది.